హాయ్ మామ, ఆఫ్టర్ లాంగ్ టైం కొత్త సిరీస్తో వచ్చేసా. అదే వెడ్నెస్డే అప్డేట్స్ ఎపిసోడ్ నెంబర్ 1కి స్వాగతం, సుస్వాగతం. సో ఈ సిరీస్లో ప్రతి వెడ్నెస్డే కొన్ని కొత్త అప్డేట్స్ అయితే వస్తాయి. ఇంకా లేటర్కి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఫిబ్రవరిలో రిలీజ్ అవబోయే మూవీస్ చూద్దాం. అజిత్ గారిది పట్టుదల మూవీ వచ్చేసి ఫిబ్రవరి 6th రిలీజ్ అవుతుంది. ఇంకా ఫిబ్రవరి 7th తండేల్ మూవీ రిలీజ్ అవుతుంది. ఇంకా ఫిబ్రవరి 14th దిల్ రుబా మూవీ రిలీజ్ అవుతుంది. ఇంకా బ్రహ్మానందం మూవీ కూడా రిలీజ్ అవుతుంది. ఇంకా ఫిబ్రవరి 14th ఇంకో మూవీ కూడా ఉంది, అదే లైలా మూవీ. ఇంకా ఫిబ్రవరి 21st డ్రాగన్ ఇంకా మజాకా మూవీస్ కూడా రిలీజ్ అవుతున్నాయి. నేనైతే ఈ మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నా. మరి మీరు కనుక వెయిట్ చేసినట్లయితే కింద కమెంట్ చేయండి. హాయ్ మామ, నేను మీ TMF 157 ఇక్కడ నుంచి మన ఛానల్లో ఏ టైప్ ఆఫ్ ప్రమోషన్స్ అన్నా చేస్తాను. చిన్న నుంచి పెద్ద ప్రమోషన్స్, పెద్ద నుంచి చిన్న ప్రమోషన్స్, A to Z ప్రమోషన్స్ అనేవి చేస్తాను. ప్రమోషన్స్ ఏమేమి ప్రమోషన్స్ అంటే ఛానల్ ప్రమోట్ చేస్తాను, ఇంకా ప్రొడక్ట్స్, గ్యాజెట్స్, ఇంకా టైప్ ఆఫ్ ప్రమోషన్స్ అనేవి చేస్తాను. ఒకవేళ మీ ప్రొడక్ట్స్ కానీ ఏమైనా ప్రమోట్ చేయాలంటే మీరు కింద కమెంట్ చేశారంటే నేను మీకు మా నెంబర్ని ఇస్తాను. అప్పుడు మీరు కాంటాక్ట్ అయ్యి నాతో మాట్లాడవచ్చు. అప్పుడు నేను ప్రమోషన్స్ అనేవి చేస్తాను. రీసెంట్గా మొన్న సంక్రాంతికి కొన్ని మూవీస్ నుంచి కొన్ని కొత్త పోస్టర్లు అయితే వచ్చినాయి. వాటి రివ్యూస్, అవి ఏ మూవీస్ అనేది ఒకసారి లుక్ చేసేద్దాం. ఫస్ట్ రాజాసాబ్ మూవీ నుంచి కొత్త లుక్ అయితే వచ్చింది. లుక్ మాత్రం మామూలుగా లేదు. ఇంకా హిట్ 3 నుంచి కూడా వచ్చింది. ఇది ఏదో కొంచెం యూనిక్గా ఉంది. మిరాయి మూవీ నుంచి కూడా వచ్చింది, మామూలుగా లేదు. పోస్టర్ మాత్రం వేరే లెవెల్. ఇంకా నారి నారి నరుడు మురారి పర్లేదు, బాగా అనిపించింది పోస్టర్ వచ్చేసి. ఇంకోటి వచ్చేసి సంతాన ప్రస్తరస్తు ఇంకో మూవీ నుంచి కూడా పోస్టర్ వచ్చింది. బాపు మూవీ నుంచి కూడా పోస్టర్ అయితే వచ్చింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మోగ్లీ మూవీ నుంచి కూడా పోస్టర్ అయితే వచ్చింది. ఇంకా తండల్ మూవీ నుంచి కూడా కొత్త పోస్టర్ అనేది వచ్చింది. ఇంకోటి ఏంటంటే సంగరపాణి జాతకం మూవీ నుంచి కూడా వచ్చింది. ఘాటి మూవీ నుంచి కూడా కొత్త పోస్టర్ అయితే వచ్చింది. ఇంకా గాంధీ తాత చెట్టు మూవీ నుంచి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇంకా లైలా మూవీ నుంచి కూడా కొత్త పోస్టర్ అనేది వచ్చింది. ఇంకా బ్రహ్మానందం మూవీ నుంచి కూడా కొత్త పోస్టర్ అయితే వచ్చింది. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి బుల్లెట్ మూవీ. ఈ మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. ఈ మూవీ వచ్చేసి త్వరలోనే థియేటర్లో రిలీజ్ అవబోతుంది. ఇంకా నెక్స్ట్ సెకండ్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే ప్రేమలో 2 మూవీ షూటింగ్ వచ్చేసి జూన్ 2025 స్టార్ట్ అయ్యి డిసెంబర్ 2025లో రిలీజ్ అవుతుందంట. మరి చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రదీప్ రంగరాజన్ గారు మైత్రి మూవీస్తో ఒక మూవీని ప్లాన్ చేస్తున్నారంట. ఇంకా వరుణ్ తేజ్ కొత్త మూవీ ఒక పోస్టర్ అయితే వచ్చింది. పోస్టర్ మాత్రం యూనిక్గా ఉంది. ఇంకా కన్నప్పలో శివుడుగా ఫైనలీ అక్షయ్ కుమార్ అయితే నటిస్తున్నాడు. ఈ మూవీ వచ్చేసి ఏప్రిల్ 2025 25th రిలీజ్ అవుతుంది. ఇంకా 8 వసంతాల మూవీ నుంచి టీజర్ అయితే రాబోతుంది 24th. ఇంకా లైలా మూవీ నుంచి కొత్త సాంగ్ అయితే రాబోతుంది January 23rd. ఇంకా మ్యాడ్ మూవీ వచ్చేసి 29th March 2025 రిలీజ్ అవుతుంది. ఇంకా March 28, 2025 రాబిన్ హుడ్ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ వచ్చింది కదా, ఆ వెబ్ సిరీస్ డైరెక్టర్ ఇంకో కొత్త మూవీని అయితే అనౌన్స్ చేశారు. ఆ మూవీ పేరు ఏ అన్ఫినిష్డ్ స్టోరీ. అందులో ఒక బుడ్డోడు ఉంటాడు కదా, ఆ బుడ్డోడికి కంటిన్యూషన్ అనమాట. ఇది వచ్చేసి ఆ బుడ్డోడి స్టోరీ అనమాట. పెద్దయినాక కంటిన్యూషన్ స్టోరీ అనేది ఉంటుంది, లవ్ స్టోరీ టైపు. మరి ఈ మూవీ కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను. మరి మీరే అనుకుంటున్నారు? ఈ మూవీలో ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్యన్ హీరోయిన్గా నటిస్తుంది. ఇంకా గాంధీ తాత చెట్టు మూవీ వచ్చేసి ఈ మంత్ 24th రిలీజ్ అవుతుంది. శ్రీనివాస్ మూవీ నుంచి కొత్త పోస్టర్ అయితే వచ్చింది. పోస్టర్ వచ్చేసి పర్లేదు, బాగానే అనిపించింది. మరి మీకు లైలా మూవీ టీజర్ రివ్యూ అనేది ముందుగా టీజర్లోనూ బ్యాక్గ్రౌండ్ లుక్ వచ్చి చాలా బాగుంది. ఇంకా టీజర్ విషయానికి వచ్చేస్తే విశ్వక్సేన్ 2 లుక్స్ చాలా బాగున్నాయి. ఇంకా లేడీ గెటప్లో పక్కా సూట్ అయ్యాడు, చాలా బాగా సూట్ అయ్యాడు. ఈ మూవీ మాత్రం పక్కా హిట్ అవుతుంది, ఎందుకంటే చాలా కామెడీ ఉంది టీజర్లోనే. మూవీలో ఇంకా ఎంత కామెడీ ఉంటుందో. ఇంకా ఫైటింగ్ సీన్స్ కానీ విశ్వక్సేన్ 2 లుక్స్ కానీ చాలా బాగున్నాయి. ఇంకా డైలాగ్ కూడా పర్లేదు, బాగానే అనిపించింది. ఇంకా టీజర్ వచ్చేసి నాకైతే నచ్చింది. ఈ మూవీ వచ్చేసి February 14, 2025 రిలీజ్ అవుతుంది. మరో మూవీ నుంచి టీజర్ అయితే వచ్చింది. టీజర్ రివ్యూ అనేది ముందుగా టీజర్లో బ్యాక్గ్రౌండ్ మీకు వచ్చేసి పర్లేదు, బాగానే అనిపించింది. బెల్లంకొండ శ్రీనివాస్ లుక్ కానీ, మంచు మనోజ్ లుక్ కానీ, అందరు లుక్స్ బాగానే ఉన్నాయి. ఫైటింగ్ సీన్స్ కూడా చాలా బాగుంది. సినిమా టీజర్ వచ్చేసి పర్లేదు, బాగానే అనిపించింది. ఈ మూవీ త్వరలోనే థియేటర్లో రిలీజ్ అవబోతుంది. నాకైతే టీజర్
ట్రైలర్ 2 మూవీ నుంచి టీజర్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఈ అనౌన్స్మెంట్ మాత్రం మామూలుగా లేదు. టీజర్ వచ్చేసి వేరే లెవెల్ ఉంది, అదిరిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ మూవీ త్వరలోనే థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఇంకా మ్యూజిక్ వచ్చేసి బాగా ఎరక్కొట్టేశారు అనిరుద్ధ్ గారు. ఇంకా లుక్స్ కూడా పర్లేదు, బాగానే అనిపించినాయి. అనౌన్స్మెంట్ టీజర్ వచ్చేసి కేక. ఈ మూవీ వచ్చేసి త్వరలోనే షూటింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది. మరి మీరేమంటారు కింద కమెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే హరిహర వీరమల్లు నుంచి మాట వినాలి సాంగ్ వచ్చింది. సాంగ్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చి పడేశారు. బాగుంది, పర్లేదు, బాగానే అనిపించింది. ఈ మూవీ వచ్చేసి పోస్ట్ పోన్ అయ్యే లాగా కనిపిస్తుంది. వెడ్నెస్డే అప్డేట్స్ మరి మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. ఇంకేమైనా ఐడియాస్ ఉంటే, ఇంకేమైనా టైప్ ఆఫ్ వీడియోస్ చేయాలని కింద కమెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వెడ్నెస్డే ఇంకొక మరి కొన్ని అప్డేట్స్తో మళ్ళీ మాట్లాడుకుందాం. బాయ్.